ఇవన్నీ దొంగ మాటలు మాట్లాడితే నేను ఆన్సర్ చెప్పను తమ్ముడు. ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు కానివ్వండి, ఉచిత కరెంట్ కానివ్వండి, సన్న బియ్యం కానివ్వండి, పిల్లలకి గవర్నమెంట్ స్కూల్లో కానివ్వండి సదుపాయాలు కానీ ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తుంటే కాకులు ఎవడో అన్న మాటలో పట్టుకొచ్చి నన్ను అడుగుతాం ఏం తమ్మి. మేము అన్నది ఏం చెప్తున్నాము, 2500 పెన్షన్ అన్నాము. ఆ 2500 పెన్షన్ది మాత్రం చెయ్యలేదు, చేస్తామని చెప్తున్నాం. ఇప్పుడు వచ్చే పెన్షన్ కాకుండా ఇంకా మనం 4000 అన్నాం, అది చేస్తామని చెప్పినాం. రుణమాఫీ చేసినాం, రైతు భరోసా ఇచ్చినాం. నీకేం కనిపిస్తలేదు చెప్పరాదు. ఎవడో అన్న మాటలు ఎందుకు పట్టుకుంటున్నావు తమ్మి? ఎవడో అన్న మాటలు వేరు, మీరు జర్నలిస్టులు మాట్లాడేది వేరు ఉండాలి. మీరు మాట్లాడే దాంట్లో, మీరు అడిగే దాంట్లో కూడా న్యాయం ఉండాలి. ఎందుకంటే మాకన్నా ఎక్కువ బాధ్యత సమాజంలో మీకే జర్నలిజానికే ఉంటుంది. ఆ జర్నలిజంలో మాట్లాడేటప్పుడు దాన్ని మీరు కొంచెం వారధిగా ఉండాలి ప్రజల మధ్యన, గవర్నమెంట్ మధ్యలో. ఎందుకంటే రెచ్చగొట్టే విధంగా ఉన్నప్పుడు ఏదో ఒక మాట అంటాము, దాన్ని ట్రోల్ చేసుకొని ఇది కాదు మనకు తెలంగాణ ప్రజలకు కావాల్సింది. మనకు నిధులు నియామకాలు అనుకున్నాము. తప్పకుండా ప్రతి ఒక్క విషయంలో ఒక సామాన్య కార్యకర్తలాగా రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. ఆయన ఒక సీఎం అని కూడా చూడకుండా ఇవాళ ఒక కార్యకర్తలాగా ఆహార్నిశలు పనిచేస్తున్నారు.